అందరికీ జై భీమ్. మరి ఒక మంచి విషయాన్ని మీకు తెలియపరచడానికి ఈ సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇది అత్యవసర సందేశం. ఈ సందేశాన్ని అనేక మందికి మీరు షేర్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఒక యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దాని పేరు TCI. ఈ యాప్లో అనేక మంది చేరారు. మరి ఈ యాప్లో చేరటం ద్వారా యాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కొంత అమౌంట్ ఆ యాప్లో పెడితే అదనంగా ఇస్తామని చెప్పని ఆ యాజమాన్యం మరి ఆశ చూపించింది. ఇలా ఆశ చూపించడం ద్వారా చాలామంది చదువుకున్న వాళ్ళు, చాలామంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, లాయర్లు, కలెక్టర్లు, మరి అటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వాళ్ళు సైతం ఈ యాప్లో జాయిన్ అయ్యి తర్వాత కొంత అమౌంట్ పెట్టి అదనంగా సంపాదించుకోవడం జరిగింది. కొద్ది రోజులు అట్లా నమ్మబలికి మరి నమ్మకంగా ఉండటం ద్వారా అనేక మంది ఇంకా జాయిన్ అయ్యారు. తద్వారా కొద్ది రోజుల తర్వాత వేరే చోట అప్పులు తెచ్చి మరి దీనికి ఈ యాప్లో పెట్టడం ద్వారా కొద్ది రోజుల తర్వాత మరి నిలువున ఈ యాప్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజున ఈ యాప్ ద్వారా మోసపోయిన వాళ్ళు, అన్యాయం అయిపోయిన వాళ్ళు అనేక మంది గుండెలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది రీసెంట్గా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సన్నివేశం. ప్రియమైన సోదరులారా, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు నేను పెడతాను, చూడండి. ఈ యాప్ని గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు ఈరోజు వచ్చి మీ ముందు మాట్లాడుతూ ఉన్నానంటే, దీని ద్వారా అనేక మంది మోసపోయారు, అనేక మంది నష్టపోయారు. చదువుకున్న వాళ్ళు సైతం మరి ఇటువంటి వాటికి చూసి ఆశపోవడం అనేది నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అనేక మందికి వీరు మంచిని బోధించాల్సింది పోయి, మంచి చెప్పాల్సింది పోయి, వీరే ఇటువంటి వాటికి అలవాటు పడి నష్టపోవడం అనేది మరి ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. గమనిస్తున్నటువంటి మీరు కూడా ఇటువంటి వాటిని నమ్మకండి, ఇటువంటి వాటిని చూసి మోసపోకండి. మరి ఏదైనా సరే ఇటువంటి వాటిల్లో నష్టం అలాగే మోసమే ఉంటుంది తప్ప దీని ద్వారా లాభపడేది కానీ మరి మేలు జరిగేది కానీ ఏమి లేదని చెప్పని సందర్భంగా మీరు గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి వాటిని ప్రోత్సహించడం అంటే మనమే మోసాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళం అవుతాం. దీని ద్వారా అనేక మంది ఇప్పుడు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరి దీనికి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎంతోమంది నష్టపోయారు, మోసపోయారు. తద్వారా వాళ్ళు సమాజంలో తలెత్తుకోలేనటువంటి పరిస్థితి, మరి ఎంతో నష్టపోయి ఈ రోజున బాధితులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరి ఎన్నో ఆధారాలు మీకు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. దయచేసి ఇది అనేక మందికి, అనేక గ్రూపులకి, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులకి మన వాళ్ళందరికీ తెలియజేయండి. ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి, నమ్మకండి. మరి ఇటువంటివి మోసగాళ్లను మీరు దూరం పెట్టాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.